అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించడంతో వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డికి భయం పట్టుకుందని అన్నారు కాల్వ శ్రీనివాసులు. మెప్మా ఉద్యోగులను తన ఇంటికి పిలిపించుకొని ప్రజలతో తనకు ఓట్లు వేయాలని కోరాడన్నారు. మెట్టు గోవిందరెడ్డి శైలిని ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు కాల్వ శ్రీనివాసులు. మన కోసం మన సీనన్న పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాల్వ శ్రీనివాసులు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటేసి టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు. నాయుడు గారు అధికారికంగా రాయదుర్గం స్థానంలో కాల్వ శ్రీనివాసులు పోటీ చేస్తాడని ప్రకటించాడో మెట్టు గోవిందరెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. ఎవరైనా ఎన్నికలప్పుడు ప్రజల దగ్గర పోయి ఓట్లు అడుగుతారు, కానీ మెట్టు గోవిందరెడ్డి తన ఇంటికి మెప్మాలో రాయదుర్గం పట్టణంలో పనిచేస్తున్న ఆర్పీలను పిలిపించుకొని సమావేశం ఏర్పాటు చేశాడు. ఏ హోదాతో ఈ సమావేశం నిర్వహించావో ప్రజలకు సమాధానం చెప్పు మెట్టు గోవిందరెడ్డి నేను అడుగుతా ఉన్నా. మెట్టు గోవిందరెడ్డికి ఆ అర్హత లేదు, అతనికి ప్రభుత్వంలో ఎలాంటి హోదా లేదు, పదవి లేదు. కేవలం వైసీపీ సమన్వయకర్తగా ఉన్న వ్యక్తి మెప్పాలో పనిచేస్తున్న ఆర్పీలను తన ఇంటికి పిలిపించుకొని సమావేశం ఎట్లా పెడతాడు? దీనికి అనుమతించిన అధికారులు కూడా రేపొద్దున ఎన్నికల కమిషన్కు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. నేను ఖచ్చితంగా రేపు ఉదయం దీనిపైన ఎన్నికల కమిషన్కు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేయబోతా ఉన్నా. ఈ సమావేశానికి అనుమతించిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే సందర్భంలో ఇట్లాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడితే మేము ఇంకా ప్రత్యక్ష కార్యాచరణకు కూడా దిగాల్సి వస్తుంది. రేపొద్దున ఇట్లా అధికారులను ఇళ్ల దగ్గర పిలిపించి సమావేశాలు పెడితే మేము భౌతికంగా అక్కడికి వెళ్ళి అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు హెచ్చరిక జారీగా చేస్తాం.